హాయ్ ఫ్రెండ్స్, శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్ వెన్నెల కిషోర్ గారు, అనన్య నాగెళ్ళ మెయిన్ లీడ్ చేసినటువంటి ఈ మూవీ ఆల్రెడీ థియేటర్స్లో అయితే రిలీజ్ అయ్యింది. ఇప్పుడైతే మనకు ఈటీవీ విన్ ఓటీటీలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడ నుంచి మూవీని అయితే చూడొచ్చు. సో ఈ మూవీ రిలీజ్కి ముందు డైరెక్టర్ గారు ఈ మూవీని ఒక రేంజ్లో లేపారని చెప్పొచ్చు. అంటే పెద్ద సినిమాల్లో పుష్ప ఏ రేంజ్లో కలెక్షన్ చేసిందో చిన్న సినిమాల్లో మా షర్లాక్ హోమ్స్ కూడా ఆ రేంజ్లో కలెక్షన్స్ చేస్తుంది అని చెప్పారు. మరి దానికి తగ్గట్టుగా ఈ మూవీ ఉందా అనేసి అయితే చూద్దామనేసి ఒకసారి చూశాను. మూవీ చూసిన తర్వాత ఎలా ఉంది అంటే, సో డైరెక్టర్ గారు లేపిన రేంజ్లో అయితే లేదనిపించింది మూవీ చూసిన తర్వాత. కాకపోతే డైరెక్టర్ గారికి ఆయన పైన ఉన్న నమ్మకంతోనో లేకపోతే స్టోరీ పైన ఉన్న నమ్మకంతోనే ఆ విధంగా చెప్పుకొని ఉండొచ్చు. ఇక ఈ స్టోరీ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే ఈ మూవీ పేరే మనకు షర్లాక్ హోమ్స్, చంటబ్బాయి గారి తాలూకా. అంటే ఇది వచ్చేసి ఒక డిటెక్టివ్ మూవీ అనేసి మనకు అర్థమైపోతుంది. సో ఈ స్టోరీ కూడా అదే అనమాట. ఈ స్టోరీ జరిగేది వచ్చేసి వైజాగ్లో జరుగుతుంది. అది కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 21/1991 ఆ రోజు నైట్ జరిగినటువంటి ఒక సంఘటనే అనమాట ఈ యొక్క మూవీ స్టోరీ. ఆ రోజు పర్టికులర్గా ఆ డేట్ ఎందుకు తీసుకున్నారంటే ఆ రోజు వచ్చేసి రాజీవ్ గాంధీ గారు హత్య చేయబడినటువంటి రోజు. ఆ పాయింట్ మనకు మూవీలో చూపిస్తారు. అక్కడి నుంచి మూవీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ రోజు నైట్ వైజాగ్లో ఏం జరుగుతుందంటే, వైజాగ్లో ఉన్నటువంటి భీమిలి బీచ్లో ఒక అమ్మాయిని చాలామంది అతి దారుణంగా చంపేస్తారు. ఇంతకీ చనిపోయిన అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయిని ఎందుకు చంపారు, చంపిన వాళ్ళు ఎవరు అనేది కనుక్కోవడం కోసమే మన డిటెక్టివ్ షర్లాక్ హోమ్స్ సీన్లోకి రావడం జరుగుతుంది అనమాట. ఆయన వచ్చిన తర్వాత ఇవన్నీ కనుక్కున్నాడా, అసలు ఇంతకీ ఆమెను ఎవరు చంపారు ఏంటి అనేది ఏమన్నా తెలిసిందా, ఈయనకి ఆ యొక్క స్టోరీకి ఏంటి లింక్ అనేది మనం మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో ఇది స్టోరీ. సో దీన్ని డైరెక్టర్ చూపించిన విధానం కనుక చూసుకున్నట్లయితే మూవీ స్టార్ట్ అయ్యేదే మనకు చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. అలాగే చాలాసేపటి వరకు మనకు చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. వన్స్ ఆ మర్డర్ గురించి రివీల్ చేసిన తర్వాత అక్కడ ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత మనకు మూవీ అనేది కొంచెం అలా స్లో అవుతుంది. ఎందుకంటే ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది మనకు ఆ విధంగా ఉంటుంది. అంటే ఏం చేయబోతున్నాడు అని చెప్పేసి ముందే విధంగా చెప్పుకుంటూ వస్తుంటారు అనమాట. సో మనం ఇంటర్వల్కి వచ్చేసరికి ఎవరినైతే మనం అనుమానం పడుతూ ఉంటామో వాళ్ళు కాదు ఇంకోళ్ళు ఉన్నారు అనే విధంగా మనకు ఆ ఇంటర్వల్ కార్డ్ అనేది పడుతుంది. సో నెక్స్ట్ సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే సెకండ్ హాఫ్లోనే మనకు మెయిన్ ఆ పాయింట్స్ అన్నిటి ఉంటాయన్నమాట. ప్రీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఎవరు చేశారు ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే రివీల్ చేశాడని చెప్పొచ్చు డైరెక్టర్. సో ఓవరాల్గా ఒక మంచి స్క్రీన్ ప్లే అనేది సెట్ చేసుకున్నాడని చెప్పొచ్చు. మూవీ ఫస్ట్ హాఫ్ మనకు కొంచెం స్లో డౌన్గా ఉంటుంది, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి బాగుంటుంది. సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. సో ఓకే, డైరెక్టర్ ఏదైతే అనుకున్నాడో దాన్ని ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని సెకండ్ హాఫ్లో మాత్రం కంప్లీట్గా చెప్పగలిగాడని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మనం వెన్నెల కిషోర్ గారి గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మూవీలో అయినా మెయిన్ లీడ్ చేశాడు. సో ఈ మూవీ చూసుకున్నట్లయితే ఇది చాలా సీరియస్ టోన్లో వెళ్తుందన్నమాట. ఈ మూవీ ఎక్కడ అసలు మనకు కామెడీ అనేది ఉండదు. కాకపోతే వెన్నెల కిషోర్ గారిని మనం చూసుకున్నట్లయితే ఈయన చాలా మూవీస్లో కమెడియన్గా చేశాడు కాబట్టి ఆటోమేటిక్గా మనం ఈయన ఎంత సీరియస్గా ఉన్నా కూడా చూసినా కూడా ఈయన మనకు కొంచెం కామెడీగానే కనిపిస్తాడు. ఈయన చూస్తే మనకు ఆ విధంగా అనిపిస్తుంది. కానీ ఈ మూవీ వచ్చేసి మనకు చాలా సీరియస్గా ఉంటుంది. సో అందుకనేసి ఈ క్యారెక్టర్కి వెన్నెల కిషోర్ గారు కాకుండా ఎవరైనా వేరే వాళ్ళని పెట్టుంటే ఇంకొంచెం బాగుండేదేమో అనేసి నాకు అనిపించింది. కాకపోతే ఈయన బాగా చేయలేదు అనేసి కాదు, ఈయనైతే బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. ఆయన క్యారెక్టర్ వరకు ఆయన ఓకే సూపర్గా చేశాడని చెప్పొచ్చు. కాకపోతే ఈ క్యారెక్టర్ వరకు ఆయన కాకుండా వేరే వాళ్ళు ఉంటే ఇంకొంచెం బాగుండేది అనేసి నాకు అనిపించింది. ఆయన క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది, ఆయన సూపర్గా చేశాడు. సో నెక్స్ట్ ఇంకొకరు ఇందులో మెయిన్గా చేసినటువంటి వాళ్ళల్లో మాట్లాడాలంటే అనన్య నాగళ్ళ. ఈ క్యారెక్టర్ మాత్రం ఇందులో చాలా 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 సూపర్గా ఉంది. ఆమె ఎక్సలెంట్గా చేసింది. 2 షేడ్స్ ఉంటాయి ఆమె క్యారెక్టర్లో, ఆ 2 షేడ్స్లో కూడా సూపర్గా చేసిందని చెప్పొచ్చు. ఆమెకు మాత్రం ఈ మూవీ పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. ఆమె క్యారెక్టర్ చాలా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఈమెతో పాటు మిగిలిన వాళ్ళు ఎవరెవరైతే ఈ క్యారెక్టర్ చేశారో వాళ్ళందరూ కూడా ఇందులో ఓకే బాగానే చేశారని చెప్పొచ్చు. అలాగే మనకు కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే కెమెరా వర్క్ కూడా బాగానే ఉంటుంది. అలాగే మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే మ్యూజిక్ కూడా ఓకే బాగానే ఉంటుంది. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అనేసి అంటే, మీకు కనుక డిటెక్టివ్ మూవీస్ నచ్చుతాయి అనుకుంటే ఈ మూవీని అయితే ఒకసారి ట్రై చేయండి, పర్లేదు బాగానే ఉంది. నాకైతే మూవీ ఒకసారి చూడొచ్చు అనిపించింది. ఫ్యామిలీతో కలిసి ఈ మూవీని చూడొచ్చా అంటే ఫస్ట్ హాఫ్లో మనకు కొన్ని అభ్యంతరకర డైలాగ్స్ అయితే ఉంటాయి, వాటిని అయితే దృష్టిలో పెట్టుకోండి. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా షర్లాక్ హోమ్స్ మూవీ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.